అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి జూన్ 22 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని జ్యోతిషాలయము. మన గురుగారు అఘోర తాంత్రిమితో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించి చూడండి. మన గురుగారి పేరు వచ్చి గోపీరాజ్ స్వామి గారు. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురువుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు వృశ్చిక రాశి దిన ఫలితాల ప్రకారము విశాఖ 4వ పాదము అనురాధ జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళకి అనుకూలమైన రోజు. గ్రహఫలాల ప్రకారం రేపు రోజు మీలో ఆత్మవిశ్వాసం, పట్టుదల పెరుగుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి అనుకూల సమయము. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు లభించవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంది. ఆర్థిక విషయాల్లో ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు నియంత్రించడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉన్నందున మాటల్లో సంయమనం అవసరము. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఒత్తిడి, అలసటను తగ్గించుకునేందుకు విశ్రాంతి తీసుకోవడం మంచిది. రేపు సోమవారము శివాలయంలో అభిషేకం చేయడం శుభప్రదము. ఓం నమ శివాయ మంత్రం 100 సార్లు జపించండి. పాలు, బియ్యం లేదా తెల్లని వస్త్ర దానం చేయడం శ్రేయస్కరము. సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి శివుని ధ్యానం చేయండి. రేపటి రోజున పరమేశ్వరుని ఆరాధన అత్యంత శుభప్రదం. సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన వల్ల ధైర్యము, కార్యసిద్ధి కలుగుతాయి. సాంప్రదాయ విశ్వాసం. దుర్గాదేవి ఆరాధన వల్ల ప్రతికూలత తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుందని భావిస్తారు. రేపు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు, మెరూన్. శుభ సంఖ్యలు 2, 9. శుభ సమయం ఉదయం 9 నుండి 11 గంటల వరకు. రేపటి రోజున ఆవేశం కంటే సహనము, తొందర కంటే ఆలోచన మీకు విజయాన్ని అందిస్తాయి. కుటుంబం, ఆర్థిక విషయాల్లో సమతుల్యత పాటిస్తే మంచి ఫలిత కష్టం పొందుతారు. మీ కార్యాలయ సమస్యలను పరిష్కరించడంలో మీ వంతు మీరు విజయం సాధిస్తారు. మీరు చాలా పనుల మీద తిరగవలసి ఉంటుంది. మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రేపటి మీరు పాత స్నేహితులను కలుసుకోవచ్చు. విద్యార్థులు తమ చదువుల విషయంలో కొంచెం ఆందోళన చెందవచ్చు. ఈ రాశి వారు రేపటి కుటుంబంలో శుభకార్యాలతో గడుపుతారు. దీనివల్ల మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే రేపటి మీరు సృజనాత్మకత పనులు నిమగ్నం అవుతారు. ఇంట్లోని సమస్యల పరిష్కారం అవుతాయి. ఇది మీకు ఉపశమనం తెస్తుంది. సాయంత్రం ఆకస్మికంగా ఆర్థిక లాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. రేపటి మీరు పూర్తి ఏకాగ్రతను పనిపై ఉంచండి. ఈ సమయంలో మీ దృష్టి ఎక్కువగా మీ కుటుంబ ఆస్తి మరియు వ్యక్తిగత సౌకర్యాలపై ఉంటుంది. మీరు మీ ఇంటిని అలంకరించడము, పునరుద్ధరించడము లేదా వేరే చోటుకి మారటం వంటి కొన్ని మార్పులు చేయాలని ఆలోచించవచ్చు. కుటుంబ బాధ్యతలు నెరవేర్చడానికి మరియు మీ సంబంధాలు బలపరచుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుందండి. వృత్తిపరమైన పూర్వగతి కొంచెం నెమ్మదిగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు ప్రతిదీ సమతుల్యంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ పని వద్ద ఉండే కొంత ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అందువల్ల మీరు వ్యక్తిగత మరియు వృత్తి జీవితాల మధ్య సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో సంబంధాలు కొంచెం భావోద్వేగపరంగా సున్నితంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ అవగాహన మరియు సహనంతో పరిస్థితిని చక్కదిద్దవచ్చు. మీ ప్రేమ జీవితంలో ఏమైనా అపార్థాలు పరిష్కరించుకోవడానికి మీ భాగస్వామితో మీరు నిష్కపటంగా మాట్లాడవలసి ఉంటుంది. ఆరోగ్యపరంగా రేపటి సాధారణంగానే ఉంటుంది. కానీ మీరు మానసిక ఒత్తిడి లేదా భావోద్వేగాలను అనుభవించవచ్చు. విశ్రాంతి తీసుకోవడానికి మరియు సానుకూల వాతావరణంలో ఉండటానికి ప్రయత్నించండి. రేపటి మీ ప్రధాన దృష్టి మీ గృహశాంతి మరియు సౌకర్యం మెరుగుపరచడంపై ఉంటుంది. మీ ఇంటిని సరిదిద్దుకోవడానికి మరియు కుటుంబ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆస్తికి సంబంధించినటువంటి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రియమైన వారితో ప్రశాంతమైన మనసుతో సమయం గడపండి. ఎందుకంటే ఇదే మీ భావోద్వేగ బలానికి కూడా పునాది అవుతుందండి. ఇంకా ఈ రాశి వారికి రేపటి చాలా మంచి రోజు. మీరు మీ పిల్లలపై అపారమైన ప్రేమను కురిపిస్తారు. అంతేకాకుండా వైవాహిక జీవితం చాలా వరకు అదుపులో ఉంటుంది. మరియు మీ మధ్య కొనసాగుతున్న సమస్యలు తగ్గుతాయి. మీరు మీ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వారితో వాదనకు దిగవద్దు. మీరు చెప్పేది శ్రద్ధగా వినండి. ప్రస్తుతానికి పనికి దూరంగా ఉండండి, లేకపోతే మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈ రాశి స్త్రీలు కుటుంబ మనశ్శాంతి మరియు గృహ సౌకర్యాలపై దృష్టి పెడతారు. ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది మరియు ప్రియమైన వారి సాంగత్యం మనసుకు శాంతినిస్తుంది.
ఇంట్లో మరియు మీ వృత్తిలో సమతుల్యతను పాటించడం మీకు విజయాన్ని మరియు సంతృప్తిని రెండింటిని అందిస్తుంది. మీ తల్లి మద్దతు కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. సంబంధాల్లో ఆత్మీయత, నమ్మకం పెరుగుతాయి. వివాహిత స్త్రీలు తమ భర్తతో ఆహ్లాదకరమైన సమయం గడుపుతారు. ఇంటి కొనుగోలు లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చలు జరగవచ్చు. పెళ్లి కాని మహిళల విషయంలో కుటుంబ సభ్యుల అంగీకారంతో సంబంధ విషయాలు ముందుకు సాగవచ్చు. మీ మర్యాద మరియు అవగాహన మీ భాగస్వామిని ఆకట్టుకుంటుంది. పని ప్రదేశంలో మీ పని ప్రశంసించబడుతుంది. మీ కృషి మరియు అంకితభావానికి ఉన్నత అధికారులు ముగ్ధులవుతారు. రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ డిజైనింగ్, విద్య మరియు నిర్వహణ రంగాలకు చెందిన మహిళలకి రేపటి రోజున ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో కార్యస్థలాన్ని విస్తరించడానికి లేదా మార్చడానికి సమయం అనుకూలంగానే ఉంటుందండి. భూమి, ఆస్తికి సంబంధించిన విషయాల్లో ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది. సంపద మరియు సౌకర్యాలు చేసే ఖర్చు పెరగవచ్చు. ఇంటి అలంకరణ లేదా విలువైన వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఆస్తి లేదా స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టండి, భవిష్యత్తులో లాభాలను అందిస్తుంది. తల్లి లేదా తల్లి తరపు నుండి ఆర్థిక సాయం పొందే అవకాశం కూడా ఉంది. కొత్త పొదుపు పథకాలపై పనిచేయడం ప్రారంభించవచ్చు. మీకు ఛాతీతో బరువుగా అనిపించడం, తేలికపాటి దగ్గు లేదా కాలంలో నొప్పి ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది, కానీ ఇంటి పనుల వల్ల అలసట కలగవచ్చు. స్క్రీన్ సమయాన్ని తగ్గించుకొని మీ కళ్ళకు కొంత విశ్రాంతి ఇవ్వండి. పుష్కలంగా నీరు త్రాగండి మరియు దీర్ఘవ్యాస వ్యాయామాలు చేయండి. కుటుంబంతో సమయం గడపండి, ఒత్తిడి తగ్గుతుంది. ఇక రేపటి సానుకూల శక్తితో నిండి ఉంటుంది. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు, కానీ అందరూ మీ శ్రేయోభిలాషులు కాకపోవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తిరిగి చెల్లించడం కష్టంగా ఉంటుంది, కాబట్టి అప్పు చేయవద్దు. మీరు ఆస్తి కొనాలని ఆలోచించవచ్చు. మీ నాన్నగారు ఏదో ఒక విషయం గురించి కలత చెంది ఉండవచ్చు. ఆయన్ని శాంతపరచడానికి ప్రయత్నించండి. రేపటి రోజున జాగ్రత్తగా ఉండాలి. నిరంతర ఆలోచన వల్ల మీ మానసిక స్థితి అస్థిరంగా ఉంటుంది మరియు మీరు మీ తల్లి మరియు ఇతర స్త్రీల గురించి ఆందోళన చెందుతారు. రేపటిలో ప్రయాణాలు చేయకుండా నిండటం అయితే మీకు శ్రేయస్కరం. సమయానికి ఆహారం, నిద్ర లేకపోవడం వల్ల మీరు అనారోగ్యం ఉంటారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశివారు రేపటిలో సవాల్తో కూడిన రోజండి. మీ పరిసరాల్లో స్థిరతనము లేదా అనుభూతి చెందవచ్చు. మీ వ్యక్తిగత సంబంధాల్లో కొంత సంఘర్షణ లేదా గందరగోళం తలెత్తి మిమ్మల్ని కలవరం గురిచేస్తుంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం, ఎందుకంటే చిన్న విషయాలు కూడా పెద్ద బాధలకు దారితీస్తాయి. మీ చుట్టూ ఉన్నవారు మీ భావాలను అర్థం చేసుకోలేకపోవచ్చు, కాబట్టి మీ ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచడం ఉత్తమం. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో వ్యవహరించినప్పుడు సానుభూతి మరియు సహనాన్ని పాటించండి. ఈ సమయంలో మీ మనసు కూడా కొంత కల్లోలానికి గురికావచ్చు మరియు ఆ కల్లోలమైన అంతర్గత ఘర్షణ మీ మొత్తం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ కష్ట సమయాలు గడిచిపోతాయని మీరు మళ్ళీ మీ భావోద్వేగాలను సమతుల్యం చేసుకోవాలని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు సానుకూల దృక్పథం వైపు మళ్లించుకోవడానికి ప్రయత్నించండి మరియు మీకు నిజమైన ఆనందాన్ని ఇచ్చే సంబంధాలపై దృష్టి పెట్టండి. ఏదేమైనా రేపటిలోని ఈ రాశి వారందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం అప్రమత్తంగా ఉంటే మాత్రం చెప్పదగిన సూచనలు తెలుసుకోవాలండి. రేపటిలో మీరు ఎంతగానో శ్రమించినప్పుడు కూడా ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించవు. చేసిన కృషికి తగిన గుర్తింపు కూడా రేపటిలో మీకు ఆలస్యంగా సూచనలు ఉన్నాయి. అయితే నిరుత్సాహపడకండి. పట్టుదలతో ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి. కార్యాలయంలో బాధ్యతలు పెరిగి మీ ఓర్పు మరియు క్రమశిక్షణ మీకు సహాయపడుతుంది. ఇతరుల మాటల వల్ల మనసు దెబ్బతినకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం మంచిది. విద్యార్థులు లేదా కొత్త విషయాలు నేర్చుకోవాలని వారికి అనుకూల సమయం అండి. నూతన విద్యా అవకాశాలు, కోర్సులు లేదా శిక్షణ కార్యక్రమాలకి సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. ఉన్నత విద్య, సాంకేతిక పరిజ్ఞానం లేదా నైపుణ్యాల అభివృద్ధి వైపు ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో పురోగతి సాధించగలుగుతారు. మిత్రుల సహకారం మరియు పెద్దల సూచనలు మీకు ఉపయోగపడతాయి. ఆర్థిక పరంగా చిన్న ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో ప్రణాళికబద్ధంగా వ్యవహరించడం మంచిదే. ఆరోగ్యపరంగా అలసట మరియు మానసిక ఒత్తిడి ప్రభావం చూపుతుంది, కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారవేత్తలు మంచి ఒప్పందాలు పొందవచ్చు. రేపు ఒక స్నేహితుని ద్వారా ఒక సమస్య పరిష్కారం కూడా అవుతుంది. దీనివల్ల ఉపశమనం కూడా కలుగుతుంది. మీ సంకల్ప శక్తి మరియు పట్టుదలతో అత్యంత కష్టమైన పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే వ్యాయామం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఎలాంటి ప్రతికూల సంచయం నుంచైనా కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రయాణాన్ని వాయిదా వేయడం మంచిదండి. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీ సొంత వ్యక్తులే మీకు ద్రోహం చేయవచ్చు. వ్యక్తిగత విషయాలు సాధారణంగానే ఉంటాయి. వ్యాపార సంబంధిత సమస్యలను కూడా పరిష్కారం అవుతాయి. ఇతర వ్యాపార కార్యకలాపాలు కూడా సజావుగా సాగుతాయి. పాత పరిచయాలను బలపరచుకోవడానికి ప్రయత్నించండి. పని నిమిత్తం విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కూడా మంచి శుభవార్త ఉంటుంది. మొత్తాన్ని రేపటి ఈ రాశి వారికి చాలా బాగుంది, కానీ మీ చుట్టుపక్కల ఉన్న వారితోటి జాగ్రత్తగా. ఇంకో విషయం, దూర ప్రయాణం చేసేటప్పుడు కూడా జాగ్రత్త. రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. రేపటి మీ అత్తామామల కుటుంబ సభ్యులను మీకు కొంత డబ్బు వచ్చే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అదేవిధంగా ఈ రాశి వారు సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలు కలిగిస్తాయి, కానీ మీ సంతోషం మీ నిరాశ కంటే ఎక్కువ కనుక దాన్ని మర్చిపోండి. ఇక రేపటి రోజున విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, కుటుంబ సభ్యులను కూడా అనుకూలమైన చెప్పుకోవాలండి. మరి తెస్తే అక్కడ రుచికర స్వరక జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.